రియల్ ఎస్టేట్ మాఫియా చీకటి ఆటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబెల్లి క్రాస్ రోడ్ వద్ద ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు, రాత్రికి రాత్రే నిర్మాణాలు. అధికారుల మౌనం ఎందుకు? అన్నమయ్య జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతుంది. పెనగలూరు మండలం ఓబెల్లి క్రాస్ రోడ్లో రోడ్డు భూములు, డీకేటీ భూములు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత శాఖలు కళ్ళు మూసుకున్నాయా? ఇదే ఆ వివాదాస్పద స్థలం. ఇక్కడ రాత్రికి రాత్రే అక్రమంగా కట్టడాలు వెలుసుకొస్తున్నాయి. ఓబెల్లి క్రాస్ రోడ్లో ప్రభుత్వం భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా స్వాధీనం చేసుకుని భారీ కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం చేపట్టింది. రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి శాఖలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? లంచాల కారణమా? అధికారుల నిర్లక్ష్యమా? ప్రభుత్వ భూములు ఆక్రమించి ఇక్కడ భారీగా కట్టడాలు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. మాఫియా ద్వారా లంచాలు అంది ఉంటాయని అక్కడక్కడ గుసగుసలు. ఇది అసలు న్యాయమా? ఇలాంటి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ భూములు పూర్తిగా మాఫియాల చేతికి వెళ్ళిపోతాయి. ఇది ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి నష్టం. అధికారుల మౌనం అనుమానాస్పదం. అధికారులకు తెలియకుండా ఇలాంటి భారీ అక్రమ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి? విఆర్ఏలు గస్తీ నిర్వహిస్తున్నా నిర్మాణం ఆగకపోవడం ఏమి సూచిస్తుంది? ఈ అక్రమ కట్టడాల వెనుక ఎవరున్నారు? ఇది ఒక ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని నిర్మాణం చేపట్టిన ఘటన మాత్రమేనా, లేక దీని వెనుక పెద్ద మాఫియా ఆటలున్నాయా? ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. తక్షణమే రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి, విజిలెన్స్ మరియు ఏసీబీ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. అధికారుల స్పందన ఏమిటి? మేం అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి 3RR న్యూస్. అయ్యా నమస్తే అయ్యా. ఈ ఇక్కడ మీరు ఏ పని మీద డ్యూటీకి ఉన్నారు సార్? ఇక్కడ నేను ఇండ్ల కోసం ఉండా. ఇండ్లు కట్టే వాళ్ళు కట్టకుండా అక్కడ వాళ్ళు కట్టకుండా కట్టకుండా వాళ్ళను బడ్జెట్ వచ్చి కట్టుదిట్టాలు పెట్టుకొని. మీ ఉద్యోగం ఏంది సార్? నా ఉద్యోగం విఆర్ఏ. ఎక్కడ? ఓబిలి గ్రామం. ఓకే సార్. వీళ్ళు మరి ఆడవాళ్ళు వాళ్ళు కట్టినట్టున్నారు. అంతకుముందు వచ్చినప్పుడు బేస్మెంట్ అది స్లాబ్ లేకుండా ఉండిండే. ఇప్పుడు మరి స్లాబ్ వేశారు. ఎప్పుడు వేసారంటారు వీళ్ళు? స్లాబ్ ఏదో పోయిన ఆదివారము ఏమో స్లాబ్ వేసినారు. ఎప్పుడు ఉదయం పూట వేసారా? ఉదయం మీరు తల్లికి స్లాబ్ వేసుకోము, దెంగోము, రాత్రులు వేసుకోము పోయింటే. మీరైతే ఇక్కడ డ్యూటీ ఉదయం పూట చేస్తుంటారు? ఉదయం 8, 9 నుంచి 12, 12:30 దాకా ఉంటా. చేసుకొని వచ్చి మధ్యాహ్నం, సాయంకాలం 5:30 నేను సుబ్బరాయుడు ఇద్దరు ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇద్దరు. కానీ మీకు తెలియకుండా వాళ్ళు నైట్ టైం వేసుకుని పోయినారు. సరే, దీని పరంగా ఏమన్నా మీరు ఎంఆర్ఓ గారికి చెప్పినారా? ఇట్లా వేసుకొని పోయినారు మేడం? చెప్పినాము. ఏమన్నారు ఆయన? ఏమన్నా మనం ఏం చేద్దాం, మబ్బులు వేసిన దానికి మన నుంచి ఏమవుతుంది, మబ్బులో ఏడకావిలు ఉన్నాం మనము అన్నాడు ఆయన. సరే సార్. ఓకే సార్, నమస్తే. ఓకే. మీ మీదకి ఎందుకు వస్తుందిలే అయ్యా? పగులు పుట్టు మీరు ఉంటున్నారు. మీరు మీ పేరు? బ్రో, ఇక్కడ ముదాముగా పనిచేస్తారు. మీ పేరు? మీరు ఇక్కడే ముదాముగా పనిచేస్తారు. ఇది మరి ఎప్పుడు చేశారంటారు వీళ్ళు మళ్ళా పని? ఈ తీసేయడం ఎప్పుడు జరిగింది? మీరు 6:30 తర్వాత వీళ్ళ పని చేతి వాటం చూపించినారు. మరి ఈ విషయాన్ని మీరు చెప్పలేదా మనం మీ పై స్థాయి అధికారులకి? ఎవరికి చెప్తే ఏమన్నారు? ఏమన్నా
ఏం చేద్దాం సుబ్రహ్మణ్యం? దెంగులు వస్తుంది ఉమ్, మనకు దెంగులు వస్తుంది అన్నాడు. ఉమ్. అంటే మాత్రం ముగ్గులు మనము ఓ రైట్, మీరు చేసింది కరెక్ట్. ఇది మీ 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 తప్పు ఏం లేదు. వాళ్ళకు వెనకలు ఎవరో ఒక శక్తి ఉండి నడిపిస్తూ ఉంది. ఏమో అది రాజకీయమా, అలాంటి అధికారుల నిర్లక్ష్యమో తెలియడంలే. కాకపోతే చూస్తున్నాం, మేము రోజు చూస్తున్నాం. మీరు ఇక్కడ ఈరోజు ఆదివారం అయినా కానీ మీరు ఇక్కడ ఉంటున్నారంటే మీ డ్యూటీ ఏమో. మీరేం చేయాలి అయితే వాళ్ళు మీరు ఉన్నప్పుడు పని చేయడం లేదు, మీరు లేనప్పుడు చేసుకొని పోతున్నారు. అయిపోయింది, అది కూడా అయిపోయింది. తీసుకోండి. సరే సరే, అది చెప్తాంలే మేడంకి చెప్పి. ఇంక అవసరం లేదులే మేడం. వీళ్ళు వాళ్ళు ఉన్నా అదే చేసుకొని పోతారు, లేకున్నా అట్టే చేసుకొని పోతున్నారు కదా. ఇంక మరి నీళ్లు కూడా లేకుండా ఎక్కడ పైప్ పగలగొట్టింది? మీరు కొట్టేసినారు దానికి కనెక్షన్ లేకుండా. ఎంత మొన్న పొద్దున్న పని చేస్తా అంటే అది చెప్పు. పొద్దున్న పని చేస్తాను ఫోన్ చేసినామా, తిన్నాడు, తినకుండా కాపాడుకున్నామా. కానీ రాత్రిపూట వచ్చేసినారు. రాత్రి నిన్నంతా కాపాడినామా. సరేలే.